గురించి మాట్లాడమని చెప్పారు. చాలా విషయాలు పెద్దలు ఏబీకే ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పేశారు. అంచేత ఆయా విషయాలను ప్రస్తావిస్తూ రామమూర్తి గారు చేసినటువంటి కృషి గురించి 4 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. ఈవేళ చాలా 95, 96 ఆ ప్రాంతాల్లో చేకూరు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నేను వీధుల ముట్ట కూడా తిరిగాం కార్యాలయాల చుట్టూ తెలుగు భాష అమలు కోసం. తర్వాత మాతో వరదాచారి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఏబీకే ప్రసాద్ గారు, మిగిలినటువంటి చాలామంది పెద్దలు మాకు తోడ్పాటును అందించారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తోంది, మేముగా చేయవలసినటువంటి వాస్తవానికి పని లేదు. అయినా ఇది మాది, మనది, మనందరిది. ఎందుకంటే ఈవేళ తెలుగు భాష సమాజంలో జన వ్యవహారంలో ఉన్నది. వ్యవస్థీకృత రంగాల్లో తెలుగు భాష ఉండాలి, తద్వారా జాతి వికాసం చెందుతుంది. వ్యవస్థీకృత రంగాల్లో అంటే విద్యారంగంలోనూ, అధికార భాషా రంగంలోనూ. అది ప్రజలకి సాధనమై వాళ్ళు విజ్ఞానవంతులు కావడానికి, వాళ్ళు ప్రజాస్వామికంగా జీవించడానికి భాష తోడ్పడుతుంది. ఆ లోపం మన రాష్ట్రంలో ఉన్నది. ఈ లోపాన్ని పరిసర రాష్ట్రాలు భర్తీ చేసుకోగలుగుతున్నాయి. ఇంగ్లీష్ ప్రభావం కానీ, సమాజంలో ఉండేటువంటి ఇతర ఆర్థిక అంశాల ప్రభావం కానీ దేశమంతకీ ఒకేలా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో కొంచెం చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే దాని తర్వాత భాష ఈ సమాజానికి సంబంధించినటువంటి ఒక సహజమైనటువంటి సొత్తు, ప్రకృతి వనరు వంటిది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వాలు చెబుతాయో, విద్యావంతులు చెబుతారో, అదేవిధంగా ఇది ప్రకృతికి సంబంధించింది, ఒక వ్యక్తులకు సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది సమాజ ప్రకృతికి సంబంధించింది. అంచేత ఈ విషయాలని ఏదో విశ్వాసంతోనో మరో కారణం చేతనో పొరుగు రాష్ట్రాలు చాలా బలంగా అమలుపరుస్తున్నాయి. అటువంటి ప్రయత్నం మన దగ్గర చేయటం లేదు. అది మనకు ఉన్నటువంటి లోపం. ఇంకా ఈ భాష వాటి గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అది కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇది నిర్వహించడం గురించి మేము పూర్వం చాలా మంత్రులతో చాలామంది చెబుతూ వచ్చాం. ఇటీవలగా 2 సంవత్సరాలుగా మాన్యులు సాంస్కృతిక శాఖ కార్యదర్శి చెల్లప్ప గారిని చెప్పిన వెంటనే ఆయన అమలుపరిచారండి. దీనికి కారకులు వారు. ఈ శాఖ ఈవేళ ఇది నిర్వహిస్తుందంటే చెల్లప్ప గారికి చెప్పిన వెంటనే, అయ్యా మేము చేయలేకపోతున్నాము, చాలా సమస్యలతో కూడినటువంటిది. 10వ తరగతి వారికి, ఇంటర్మీడియట్ వారికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలుగులో చాలా ఉత్తమ స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందినటువంటి, తృతీయ స్థానం పొందినటువంటి విద్యార్థులకు మేము నగదు పురస్కారాలు గడిచిన 15 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం చేస్తుందండి, అటువంటి పని నేను చేస్తానని చెల్లప్ప గారు, వారి మాతృభాష తెలుగు కాదండి, వారు చాలా ముందుకొచ్చి తప్పకుండా రండి ప్రభుత్వం చేత నేను చేయిస్తాను అని ఆయన అప్పుడు చెప్పారు. గత సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు, వేరే జీవోలు విడుదల చేయించారు. జిల్లాల్లో కూడా ఈ రోజున ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి జిల్లాలో కూడా తెలుగు భాషా దినోత్సవం జరుగుతుందండి. అది చాలా మనందరం గర్వించవలసినటువంటి విషయం. ఎందుకంటే జాతికి ఒక చైతన్యానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. తెలుగు గొప్పతనం, తెలుగు మధురమైనది, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవేమి కొత్త విషయాలు ఏం కాదు. కానీ దానికి కనపడాలి, ఆచరణలో ఉండాలి. దానికి ఈవేళ మనకి ఎవరంటే స్ఫూర్తి గిడుగు రామమూర్తి గారు. అంచేత వారి విషయం గురించి ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఆయన 1911లో విశాఖపట్నంలో తెలుగు పండిత పరిషత్తు సదస్సులలో భాష పరిణామం చెందుతుందని భాషాశాస్త్ర దృష్టితో తెలుగు పండితులకు ప్రబోధించి భాషలో పరిణామం ఉంటుంది. ఆయన డేవిడ్ స్టాంపే అని ఆయన పేర్కొన్నారు. ఈయన ప్రపంచంలో ధ్వన్యాత్మక లిపి ఫోనెటిక్ అట్లాస్, అమెరికన్ ఫోనెటిక్ అట్లాస్, దాంట్లో అప్పటికి తయారైంది. దాంట్లో ఒక గిరిజన భాషకి లిపి సాహిత్యం అంతగా లేనటువంటి భాషకి మొట్టమొదటిసారి ధ్వన్యాత్మక లిపిలో మాన్యువల్ ఆఫ్ సోరా లాంగ్వేజ్, సవర భాష వ్యాకరణం రచిస్తే అది ప్రపంచంలో ఆ తరహాగా రచించినటువంటి మొట్టమొదటి వ్యాకరణం అని డేవిడ్ స్టాంపే అని ఆయన పేర్కొన్నారండి. అటువంటి ప్రపంచంలో అటువంటి మహానుభావుని బహుశా మన ఆంధ్రదేశంలో ఒకళ్ళిద్దరు ఉంటారేమో. అదే మరో రాష్ట్రంలో ఉండుకుంటే ఆయన పేరుని వేళ విశ్వవిద్యాలయం వచ్చి ఉండేదండి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన చేతకాంతానం చేత ఆయన్ని విస్మరిస్తున్నాం. సరైన రీతిలో ఆయన్ని గుర్తించటం లేదండి. మనం వ్యవహారిక భాషావేత్త కంటే గొప్ప భాషాశాస్త్రవేత్త. భాషాశాస్త్రం ఆధునిక భాషాశాస్త్రం అంటది.
అది ఈవేళ మేము విశ్వవిద్యాలయాల్లో మేము చదువుకుంటాం, మేము బోధిస్తాం. దానికి ఈ దేశంలో మొట్టమొదట గిడుగు రామమూర్తి గారు చేశారు. ఆయన హై స్కూల్లో హిస్టరీ మాస్టర్. 10వ తరగతి వరకు ఎస్ఎల్సి ఉండేటువంటి హై స్కూల్ ఉంటుంది. హై స్కూల్లో హిస్టరీ బోధించేటువంటి టీచర్ ఆయనండి. అది ఆయన గొప్ప భాషా శాస్త్రవేత్త. ఆయన 1912 ఆ ప్రాంతంలో ఆయన జీవితం గురించి